హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 64. శ్రీదేవి నామములో మొదటి కొన్ని సృష్టి యందలి సమస్త సౌందర్యమును ఒకచో రాసిపోసిన ఏర్పడు రూపము సౌందర్య రాశిగా వర్ణించు నామములు. ఆమెయే సౌందర్యము. ఆమెకు మించిన సౌందర్యం లేదు. కావున నామములు ఉజ్జద్భాను సహస్రాభ నుండి సింజాన మంజీర మండిత శ్రీపదాంబుజ వరకు చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కజ కురువింద మణిశ్రేణి కనకత్ కోటీర మండిత అష్టమీ చంద్ర బిభ్రాయ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అలా శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ మొదలైన నామములనియు పరమేశ్వరి సౌందర్య రాశిగా చితకిని కుండము నుంచి జన్మించిన పరమేశ్వరి యొక్క స్థూల రూపమును శ్రీ హయగ్రీవుల వారు చక్కగా వర్ణించినారు. ఈ స్థూల రూప వర్ణన ఆమె యొక్క ఉపాస్య రూపము. శిరస్సు నుండి పాదము వరకు వర్ణించబడినది. సాధారణముగా ప్రతి దేవత పాదముల నుండి శిరస్సు వరకు వర్ణించబడుతుంది. పరమేశ్వరి వర్ణన అందుకు భిన్నంగా కనపడుతున్నది. దేవతలందరకు అభయముద్ర వరదముద్రలు ఉంటవి. పరమేశ్వరికి లేవు. ఆమె పాదములను ఆశ్రయించిన మాత్రమున సర్వ శుభములు కలుగుచుండా ముద్రలతో పని ఏమిటి? అందువలనే ఆమె 4 బాహువులందు రాగస్వరూపపాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేచ్ఛుకోదండ పంచతన్మాత్ర శాయిక. ఒక చేతిలో రాగమనడి పాశము, రెండవ చేతిలో క్రోధమనడి అంకుశము, మూడవ దాని యందు మనోరూపమైన చెరుకు విల్లు, నాలుగవ చేతిలో పంచతన్మాత్రలనేది జ్ఞానేంద్రియ విషయములు, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు బాణములు. కానీ వరదముద్ర అభయముద్ర లేవు కదా. ఇది ఈ రూపము అందలి ప్రత్యేకత. చితకిని కుండము నుండి ఉద్భవించిన శ్రీదేవి భండాసునితో యుద్ధము చేసిన తీరు, ఆమె యొక్క విజృంభణము ఈ క్రింది నామంలో వర్ణించబడినది. భండాసుర వధయుక్త శక్తి సేనా సమన్విత మొదలు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ వరకు నామములు భండాసుర వధను వర్ణించినవి. చివరకు కామేశ్వరాస్త్రముచే భండాసురుని అతని శూన్యక నగరమును పూర్తిగా దగ్ధము చేసి దేవతలచే స్తుతింపబడినది. ఇంకను ఆమె విశేష నామములను కొన్నింటిని పేర్కొందము. నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిర్వికల్ప మొదలైన నామములనియు బ్రాహ్మీ శక్తి యొక్క నిర్గుణతత్వమును వివరించుతున్నవి. పరమేశ్వరుడు నిర్గుణుడు, నిష్క్రియుడు అయినప్పుడు ఆయన యందలి శక్తియును నిర్గుణమే కదా. 2 శక్తులు ఒకటైనప్పుడు భేదమేమి? ఆయన శివుడు, ఆమె శివ అనబడును. ఆయన వ్యోమకేశుడు అయిన ఆమె వ్యోమకేశి అవును. ఆయన త్రయంబకుడైన ఈమె త్రయంబకి అవును. ఇవి ఈ నామముల గూఢార్థము. ఆయన ఆమె నిస్త్రేగుణ్యుడు. అట్టి నిస్త్రేగుణ్యమును చాటి చెప్పు నామములు పైన ఉదహరింపబడినవి. స్వస్తి.